ఆయన సొంత బిడ్డ కాబట్టి ఇలాంటివి ఏమైనా జరుగుంటే మొదట్లోనో లేకపోతే ఇప్పటికైనా కూడా పిలిచి మాట్లాడో లేకపోతే ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వమనో క్రమశిక్షణ చర్యల కింద ఒక యాక్షన్ తీసుకోవడం అవలాంటివి చేయకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేయడం వరకు ఎందుకు వెళ్ళారు అని ఏం మాట్లాడదలుచుకున్నా అంటే కేసీఆర్ గారు మధ్యలో కొంతమంది పార్టీ పెద్దలకు కానీ కొంతమంది ముఖ్యమైన వాళ్ళకు కానీ కవిత గారితో దగ్గరగా ఉండే వాళ్ళతోటి కానీ చర్చలకు పంపించారు. మాట్లాడినట్టు సమాచారం ఉంది. తను క్లియర్ కట్గా పార్టీ నుంచి వెళ్ళిపోవాలనే ధోరణితోటే మాట్లాడింది అనేది మాకు సమాచారం. పార్టీ నుండి వెళ్ళాలి, పార్టీని నాశనం చేయాలి, అందరినీ 60 లక్షల మంది జీవితాలను రోడ్డున బుగ్గిపాలు చేయాలనుకున్నారు కవిత. దాంట్లో ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదు. ఎందుకంటే పార్టీ బలపడుతున్నప్పుడల్లా తనకు అంటినటువంటి మకిలిని వేరే వాళ్ళకి అంటియాలని చూసింది. తన వల్లనే మూడోసారి అధికారం కోల్పోయినటువంటి మేము, తన వల్లనే మూడోసారి అధికారంలో కోల్పోయిన ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ గారికి ఏనాడు మచ్చలేదండి. ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ గారి పైన ఎక్కడ కూడా మచ్చలేదు. ఢిల్లీ స్థాయిలో మచ్చ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కవిత గారు. అదేవిధంగా మళ్ళీ పార్టీని డ్యామేజ్ చేసుకుంటూ మళ్ళీ తనే ఒక్కరే త్యాగం చేసినట్టు, ఇక వేరే వాళ్ళు అసలు పార్టీకే పని చేయనట్టు, ఇక వేరే వారు పార్టీలో లేనట్టు. మరి ఒకవేళ నిజమే అదే అయి ఉంటే ఈరోజు కేసీఆర్ గారు సస్పెండ్ ఎందుకు చేస్తారండి? తన కూతురు ఆలనగా గుండెల పైన ఆడిపించుకున్నటువంటి బిడ్డను సస్పెండ్ చేయడం అంటే అది సాహసోపేతమైన చర్య. అంత ఆశమాసిగా అది మనకు నవ్వులాటగా కొందరికి కనిపిస్తుంది, కొందరికి అది ఒక కుటుంబంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే అంత ఆశమాసి కాదు. ఎన్నిసార్లు కవిత గారు అన్ని రకాలుగా ప్రజలలో ఓడిపోయినా కూడా నా బిడ్డ అనే ప్రేమతోట, లేకపోతే ఉద్యమంలో భాగస్వామ్యం కొంతమేరకు ఉద్యమంలో భాగస్వామ్యం అయిందనే, లేదా తన గౌరవానికి ఎక్కడ కూడా గౌరవం తక్కువ కాకూడదనే తనను ఎంపీగా చేశారు. రెండోసారి ఎంపీ ఓడిపోతే కూడా ఎమ్మెల్సీ చేసుకున్నారు. అంటే ఆ కృతజ్ఞతా భావం కవిత గారి దగ్గర లేదు. కవిత గారు నిన్న మాట్లాడే మాట, ఆ భాష, ఆమె వ్యవహరించే తీరు, అది ఏ పార్టీ ఒక్క కార్యకర్త కూడా అంటే ఇది మంచిది అని అనలే. ఈరోజు సోషల్ మీడియా మొత్తం చూసుకుంటే హ్యాష్ట్యాగ్లలో మొత్తం కూడా కవిత బైకాట్ అని నడుస్తూ ఉంది. అదంతా కూడా మీ పేడ్ ఆర్టిస్టులు చేస్తున్నదని నేనేమంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు ఆమె ఎవరు పేడ్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు ప్రజాక్షేత్రం తేలుతుంది. నేనేమంటున్నా అంటే ప్రజాక్షేత్రంలో పోయిన తర్వాత నువ్వు నిలబడు. ఇప్పుడు రేపు నీ పార్టీని నిలబెట్టు. ఒకవేళ నిజంగా నువ్వు పార్టీలోకి పోతావా, పార్టీ పెడతావా, లేకపోతే నీకు వెనక పలికించే పలుకులు ఉన్నటువంటి పార్టీకైనా నీ ముఖంతో ఫేస్తో పోమని చెప్పు. నీ ముఖం పెట్టుకొని ఒక ఊర్లో 100 ఓట్లు తీసుకురామను. 100 ఓట్లు వార్డు మెంబర్ గెలవమని ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు ఏం అవకాశం ఉంది? సర్పంచ్లు ఉన్నాయి, వార్డు మెంబర్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి. నీ ఫేస్ తోటి, కవిత గారి ఫేస్ తోటి ఎలక్షన్లో పోయి ఒక వార్డు మెంబర్ గెలవమని చెప్పండి, లేకపోతే కవిత గారిని నిలబడమని వార్డు మెంబర్ గెలవనికే ఎక్కడైనా నిలబడమని చెప్పండి. నేనేమంటున్నానంటే నేనేమంటున్నా కేసీఆర్ గారు ఈరోజు సస్పెండ్ చేసి, ఇప్పుడు రవికుమార్ గారు చాలా చాణక్యంగా చాలా చక్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరండి సస్పెండ్ చేసింది? కేసీఆర్ గారు పార్టీ స్థాపించి కేసీఆర్ గారు ఆ స్థాయిలో జాగృతి అంటే సర్కాస్టిక్ గా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన మాట్లాడే సర్కాస్టిక్ గా నేను దానికి సమాధానం చెప్పాలంటే నేను చాలా చెప్తా. బీజేపీని ఎన్ని రకాలుగా చాలా మంది కాంగ్రెస్ ని ఏ రకంగా అయితే విభజించాలని 100 పార్టీలు కాంగ్రెస్ నుంచి పుట్టినాయో బీజేపీని కూడా ట్రై చేశారు. కానీ బీజేపీలో సిద్ధాంతపరంగా ఈ దేశం కొరకు త్యాగం చేసి కాషాయ జెండాకు బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళు ఎట్లయితే ఉన్నారో సేమ్ ఈ రోజు ఈ గులాబీ జెండా కొరకు బలిదానం ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది. అదే నేనేమంటున్నా, బలిదానం ఇచ్చినటువంటి చరిత్ర అంటున్నా. నేనేమంటున్నా అంటే కాషాయపు జెండా కొరకు ఏ రకంగా అయితే ఆ రోజు పోరాటం చేసి ఈనాటికి కూడా కష్టపడుతున్నారో, ఉన్నటువంటి ఒక్కరి నుంచి ఇంతవరకు ఎదిగిర్రో, సేమ్ కేసీఆర్ గారు కూడా ఒక్కరి నుంచి ఇంతవరకు ఎదిగినటువంటి చరిత్ర ఈరోజు బీఆర్ఎస్కి ఉంది. నేనేమంటున్నా, మీరు ఒకవేళ మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, కానీ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అసలు నేనేమంటున్నా, మీకు అవగాహన కానీ చదువుకున్నారు, అమెరికాలో చదివినామంటున్నారు, మరి ఆడ ఏం చదివిరో నాకైతే తెలియదు.
అమెరికాలో ఇన్నేళ్ళ ఉండే మీకు తెలీదా ఆవిడ ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నారో తెలియదు, నాకు తెలియదు. నేను నిజంగా చెప్తున్నా, నాకేం చదువుకున్నదో కవిత గారైతే తెలియదు, ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందో నాకు తెలియదు. కానీ ఒక్క నిమిషమే, నేనేమంటున్నా అంటే నేనే లేదు నో ఇంట్లో బలి కాదు. నాకు బాధ ఏంటంటే ఉద్యమకారుల పైన, హరీష్ రావు గారు లాంటి పైన నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ లో ఉన్న నాయకులు బాధపడతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా బాధపడతా ఉన్నారు. నాకు ఉదయం నుంచి 100 కాల్స్ మాట్లాడినా, ఎందుకంటే నేను హరీష్ రావు గారికి దగ్గర కాబట్టి. నాకు 100 మంది నాయకులు ఫోన్, ఎందుకంటే అంత దూరం ఎందుకు, నా పక్కనే ఉన్నటువంటి సతీష్ అన్న గారికి కూడా అడగండి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది, కార్యకర్తలకు ఇబ్బందులు అయితే ఎట్లా పట్టించుకుంటాడు, హరీష్ రావు గారు అంటే ఏ రకంగా, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన మాట ఇస్తే ఎట్లా ఉంటాడు అనేది హరీష్ రావు గారు ఈ రోజు నుంచి కాదండి, ఆయనకు 100 రకాలుగా ప్రయత్నాలు చేసిరు. ఇప్పుడు పార్టీని వెన్నుపోటు పొడుస్తాడంట, ఆ పార్టీని అది చేస్తాడంట, ఇక పార్టీ పెట్టేస్తాడంట, రకరకాలుగా మారిన కానీ కేసీఆర్ గారి అంశతో పుట్టినటువంటి బిడ్డ, కేసీఆర్ గారి మేనమామలు పోలికలతోటి, మేనమామ లక్షణాలతోటి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైనికుడు, ఒక 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు గారు. తెలంగాణ ఉద్యమంలో కానీ, తర్వాత కానీ, పార్టీలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం లేనప్పుడు కానీ, ఇప్పుడు కానీ ప్రతి క్షణం ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తారు తప్ప ఆయన సొంత లాభం కొరకు, సొంత స్వలాభం కొరకు ఏనాడు చేయలే. అలాంటి వ్యక్తి పైన మాట్లాడితే తెలంగాణ సమాజం భగ్గుమనదా? ఈరోజు తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, పార్టీ వారు, సొంత పార్టీ వారు, ఇతర పార్టీలో ఉన్నటువంటి మేధావులు, మంచి వాళ్ళు, కాంగ్రెస్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మకిలి మాటలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఏమైంది కవిత గారికి ఈ రకంగా తయారైంది అని అంటున్నారు అందరూ. ఏమైంది ఈ రకంగా? ఒకరేమో షర్మిల గారేమో ఆ రకంగా తయారై ఆ కుటుంబాన్ని రోడ్డున పాలు చేసింది, ఆ రోడ్డున బజార్న పడేసింది. ఈమెకి ఏమైంది? చదువుకున్నామా, ఉద్యమంలో కొంత అంత పని చేసినామా, మరి ఈమెకి ఏమైపోయింది, ఏమొచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతి ప్రాక్టీస్ మానేసుకోవాలి. ఎవరో చెడగొట్టేటోళ్ళు ఉంటే మీరు చెడిపోవడం ఏందండి? వెనకాల ఆ కుట్రలకు మీరెందుకు బలవుతారు? మీకు ఎన్ని రోజులు ఈ కుట్రలతో కొనసాగిస్తారు? కేసీఆర్ గారిని డ్యామేజ్ మీ కుట్రలతోటి మీరు చెప్తే కేసీఆర్ డ్యామేజ్ అవుతారా? మీరు చెప్తే హరీష్ రావు గారు డ్యామేజ్ అవుతారా? మీరు చెప్తే సంతోష్ గారు డ్యామేజ్ అవుతారా? డ్యామేజ్ కారు. తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు, ఎవరికి ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలనో తెలుసు. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆడిస్తున్నటువంటి డ్రామా. ఈ డ్రామాలో ఆమె వైపు ఎవరూ లేరిగా. ఎవరంతా కొంతమంది, మీరు ఇందాక వాళ్ళు చెప్పినట్టు, జాగృతి నాయకురాలు చెప్తున్నట్టుగా ఆమె వెనకాల కూలీ పనిచేసే వాళ్ళు తప్ప లేరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారిని అభిమానించేవాళ్ళు, కేసీఆర్ గారిని ప్రేమించేవాళ్ళు, కేసీఆర్ గారిని కావాలనుకునే వాళ్ళు, కేసీఆర్ గారి నిర్ణయానికి కూడా శిరోధార్యంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు లాస్ట్కు ఒకటి మేడం, ఈమె అంటున్నది చిన్నమ్మ కొడుకుని, మేనత్త కొడుకుని అనగా, అంటే ఈ కుటుంబానికి కొద్ది దూరం ఉన్నవాళ్ళు ఇలా అందులో నుంచి పక్కకి వెళ్ళగొట్టి ఇది కుటుంబం కాడికి దీన్ని నడిపేయాలని చెప్పేసి అని కానీ ఆలోచన ఉందేమో. ఈయన సాగనాపుదం ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి కుట్ర కూడా ఉందేమో. వాళ్ళు అట్ట కూడా ఆలోచన చేయొచ్చు. అన్నా చెల్లెలు నాయన తెలంగాణ పల్లెల్లో పాలలో పిల్లలకి హాస్టల్ పంచాయతీలు వస్తాయి, దూరం అయిపోతారు, పంచుకుంటూ పోతారు. పోయిన తర్వాత వాళ్ళకి మాటలు ఉండవు, చాలా సంవత్సరాలకి మాటలు ఉండవు. అరే వాడు అది చేసి ఇది చేసి సంపాదించిండ్రా, వానికి 7 మూటలు దొరికినారా, బిందెలు దొరికినారా, లేకపోతే వాడిని మోసం చేసి ఈయన్ని మోసం చేసి ఆయన అది దొబ్బి ఆడికెళ్ళి దొబ్బి ఇటు సంపాదించడానికి వీళ్ళ అన్నదమ్ములే చెప్పుకుంటారు, దానిలో పిల్లలే చెప్పుకుంటారు, వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి వీళ్ళ కుటుంబంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసినటువంటి అవినీతిని మొత్తం వాళ్ళే బయట పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. పొగ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళే బయటికి తీసే పరిస్థితి కనిపిస్తుంది. చిట్ట చివరిగా నేను వచ్చి చెప్పొచ్చే మాట ఏంటంటే, రేపటి ఇంటర్వ్యూ, రేపటి ఆ ప్రెస్ మీట్, కవిత గారి ప్రెస్ మీట్ తర్వాత